ఒకసారి మేఘాలు ఆకాశాన్ని ఇలా అడుగుతున్నాయంట. ఓయ్ ఆకాశమా, ఏంటి ఈరోజు ఇంత డల్‌గా ఉన్నావు అని. దానికి ఆకాశం అందంట, నేనిలా ఉండడానికి కారణం మీరే అని. మేమా? ఆశ్చర్యంగా అన్నాయంట మేఘాలు. అవును. ఈరోజు మొత్తం మీరు నన్నే మూసేశారు. కొంచెం కూడా గ్యాప్ లేదు. లేదంటే నేను ప్రతిరోజు హాయిగా ఎగురుతున్న పక్షులను, ప్రకృతి అందాలను, జనం కోలాహలం అంతా చూసేదాన్ని అని మూతి ముడుచుకొని చెప్పిందంట ఆకాశం. ఓహ్! అదా! అయినా మేమెంతసేపు ఉంటాం చెప్పు? వర్షం కురిపించేశాక వెళ్ళిపోతాం కదా! ఆ కొద్దిసేపు నీకంతా కనిపించట్లేదని బాధపడిపోతున్నావు గానీ, మేం వర్షించి వెళ్ళిన తర్వాత ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో గమనించావా? శోభిల్లే పచ్చదనం, ఆ వర్షపు నీటిలో పిల్లల కేరింతలు, ఆ చల్లదనం యొక్క హాయిని అనుభవించే మనుషులు ఎంత అందంగా ఉంటాయి అన్నాయంట మేఘాలు. అవునవును. నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది. వర్షం వచ్చి వెళ్ళిన తర్వాత ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది అందంట ఆకాశం. ఈ కొద్దిసేపు నీకేం కనిపించట్లేదని అంత బాధపడిపోతున్నావు కానీ తర్వాత చాలా అందాలు కనిపిస్తాయని నువ్వు ఆలోచించలేకపోతున్నావు. నీలాగే జనాలు కూడా అన్నాయంట మేఘాలు. నాలాగా? నాలా జనాలు ఎందుకు ఆలోచిస్తారు అందంట ఆకాశం. వాళ్ళ జీవితాల్లో కొన్ని రోజులు ఆనందం కనిపించకపోయేసరికి చాలా డల్ అయిపోయి ఇదేం జీవితం అని తెగ బాధపడిపోతుంటారు. కానీ వాళ్ళకేం తెలుసు తర్వాత వచ్చే జీవితం అంతా ఎంత ఆనందంగా ఉంటుందో అని అన్నాయంట మేఘాలు. అవును, నువ్వు చెప్పింది అక్షరాల సత్యం అంటుంది ఆకాశం. ఇది ఫ్రెండ్స్, నిజంగా కొన్ని రోజులు బాధలు, కొన్ని రోజుల ఆనందాలు మనుషుల జీవితాల్లో సహజం. అది అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.